దేవరపెట్టలో 33 విగ్రహాలు ఉంటాయి. ఈ 33 విగ్రహాలు మనకు 33 కోట్ల దేవతల యొక్క ప్రతిరూపాలు. అంటే కోటి విగ్రహాలకు ఒక విగ్రహం చొప్పున 33 కోట్ల దేవులకు 33 విగ్రహాలను ఈ పెట్టెలో పొందుపరచనైనది. పూర్వకాలంలో మా పెద్దలు అదే ఆనవాయితీని కొనసాగించుకుంటూ ఈ పెద్దగడ్డ జాతరలో దేవరపెట్టె విశిష్టత. ఆ దేవరపెట్టెతోటి జిస్టు స్టార్ట్ అవుతుంది. ఆ దేవరపెట్టె రాగానే జిస్టు కార్యక్రమం అయిపోయిన తర్వాత 16వ తారీఖు ఫిబ్రవరి మళ్ళీ ఆ యొక్క దేవరపెట్టెతోటే ఆ రోజు ముద్రపోలు ఉంటుంది. సోమవారం నాడు రాత్రి గంపల ప్రదర్శన, సోమవారం ముద్రపోలు, మంగళవారం చంద్రపట్నం అమ్మవారి కళ్యాణం, బుధవారం నెలవారం బేస్తవరం తోటి ఆ కార్యక్రమం అంటే 20వ తారీఖు తోటి 16 నుండి 20వ తారీఖు వరకు అలాంటి కార్యక్రమాన్ని ముగించి ఆ స్వామివారి యొక్క అమ్మవారి సవనేశ్వరి యొక్క కృపకు భక్తులందరూ వచ్చి అంటే దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి వస్తారు ఈ జాతరకు. 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకొని పోతారు. ఒకటి నమ్మకం ఏంటంటే లింగమంత్ర స్వామిని కొలిసిన వాళ్ళు ఎవరు మళ్ళీ రెండోసారి వాళ్ళ కోరికలు ఈసారి వచ్చి ఆ కోరికలను కోరుకుంటారు. వచ్చే సంవత్సరం వాళ్ళ కోరికలు నిర్విఘ్నంగా మొత్తం వాళ్ళకు సాల్వ్ అయ్యి వెంబటే వాళ్ళు గంప ఆట పిల్లని పట్టుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి అర్పించి వాళ్ళు సంతోషంగా వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ జాతర నిర్వహించుకొని పోతారు.